బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లైంగిక వేధింపులు తాళలేక రాజమండ్రి కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఫార్మాసిస్ట్ నాగాంజలి మృతి చెందింది. 12 రోజులుగా మృత్యువుతో పోరాడుతూ వెంటిలేటర్ పైనే ఉన్న నాగాంజలి ఈ రోజు తుది శ్వాస విడిచింది. పోస్టుమార్టం నిమిత్తం నాగాంజలి మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కిమ్స్ ఆసుపత్రిలో ఏజీఎంగా పనిచేస్తున్న దీపక్ లైంగిక వేధింపుల వల్లనే తమ కూతురు ఆత్మహత్య యత్నానికి పాల్పడిందని నాగాంజలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిందితుడు దీపక్ ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. నాగాంజలి మృతిపై రాజమండ్రి డీఎస్పీ రమేష్ బాబు స్పందించారు. మెడికల్ విద్యార్థిని అంజలి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామన్నారు. రైట్, ఫార్మాసిస్ట్ నాగాంజలి అయితే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, శాలిని, మనం చూసుకోవచ్చు ఏదైతే నాగాంజలి వైద్య విద్యార్థిని చదువుతూ ఫార్మసిస్ట్ గా ఏదైతే ఇంటర్న్షిప్ చేయడానికి కిమ్స్ బొల్లినేని హాస్పిటల్లో ఆమె చేరారు. ఒక నెల రోజుల నుంచి కూడా తను అక్కడే వర్క్ చేస్తుంది. ఈ నేపథ్యంలో గత 24వ తేదీన ఏదైతే ఎనస్థీషియాకి ఇవ్వడానికి ఇచ్చినటువంటి ఇంజక్షన్ తీసుకోవడంతో ఇంచుమించుగా 12 రోజుల నుంచి పూర్తిగా మృత్యుతో పోరాడి ఈ రోజు తెల్లవారుజామున 2:31 ఏదైతే స్ట్రోక్ రావడంతో మృతి చెందారని చెప్పేసి వైద్యులు తెలపడంతో ఆమె పార్థివ దేహాన్ని రాజమండ్రి బొల్లినేని హాస్పిటల్ నుంచి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం ఇప్పుడు ఆ మార్చరీలో ఉన్నటువంటి ఈ పిఎం పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు ఆ బాడీకి. ఈ నేపథ్యంలో అక్కడ చెందినటువంటి ఏదైతే తల్లిదండ్రులందరూ కూడా చాలా శోక సముద్రంలో మునిగారని చెప్పుకోవాలి. ఎందుకంటే నా పాపకి జరిగిన అన్యాయం ఇంకొక పాపకి జరగకూడదు. నిందితుడిని ఏదైతే మాధవరావు దీపక్ alias దీపక్ అంటారు, ఆ దీపక్ ని కఠినంగా శిక్షించాలి, ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇంకొక ఆడపిల్లకి ఈ పరిస్థితి రాకూడదు, అతను చాలా దారుణమైన సిచ్యువేషన్ కి కఠినంగా శిక్షించాలని చెప్పేసి చెప్తున్నారు. అయితే వీళ్ళందరికీ కూడా ఈ రాజకీయ నాయకులందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు పరామర్శించడం, వీళ్ళందరూ కూడా ఎవరు కూడా న్యాయం చేయట్లేదు, ప్రభుత్వం ఇప్పటికైనా సరే న్యాయం చేయాలని చెప్పేసి తల్లిదండ్రులు శోక సముద్రంలో మునుగుతూ కూడా ఇదే విషయాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ చూడాలి, పోస్ట్ మార్టం మనం ముందు నుంచి అనుకుంటున్నట్లుగా బ్రెయిన్ డెడ్ అయింది. మిగతా ఏదైతే హార్ట్ ఇదంతా కూడా మొత్తం అంతా కూడా బాగానే ఉన్నాయి అని చెప్పేసి చెప్పినటువంటి వైద్యులు 12 రోజుల పాటు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తూ సాయశక్తుల ఆమె బతికొస్తుందని చెప్పేసి అందరూ అంజలి ఫ్రెండ్స్ కావచ్చు, అంజలి కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా చూశారు. బట్ ఈ ప్రస్తుత పరిస్థితి మాత్రం దానికి వ్యతిరేకంగా మృతి చెందినట్లు ఈ రోజు ఉదయం 2:31 తేల్చారు. శాలిని, రైట్, థ్యాంక్ యూ మోహన్. Justice!